శ్రీ షణ్ముఖ హరేణ కన్స్ట్రక్షన్స్ వారు ప్రాజెక్ట్ చేస్తున్న వాముఖ ప్రిస్టైన్ ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వర్క్ జరుగుతుంది ఇక్కడ అంతా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నాం. ఓకే. అపార్ట్మెంట్ ఫస్ట్ గుంతలు తీసాము. గుంతలు 10 అడుగుల్లో తీసాం. ఓకే. మ్యాట్ 8x8 మ్యాట్, డబల్ మ్యాట్, ఓకే. ఒక 3 ఫీట్లు కాంక్రీట్ పుట్టింగ్ వేసాం. ఓకే. ఓకే. తర్వాత పెడస్టాల్ వేసాం. పెడస్టాల్ తర్వాత బాక్సులు పోసి మిల్లర్తో కలిపి ఓకే చేస్తున్నాం కాంక్రీట్. ఫస్ట్ పుట్టింగ్ అంతా పెద్ద మిల్లర్తో వేసాము. తర్వాత పెడస్టాల్ మిల్లర్తో కలిపి వేస్తున్నాం. కమ్మి పిల్లర్ ఇది 16 హెవీ కమ్మి. ఓకే. హెవీ కమ్మి రింగులు కూడా బాగా హెవీగా వేసి ఓకే. ఓకే. మ్యాట్ అన్నీ బాగా చేసాం. 16 పెద్ద మెయిన్ పిల్లర్లు కొన్ని ఉన్నాయి. ఇంకా లిఫ్ట్ గుంతలకు కూడా మెయిన్ పిల్లర్లు 16 20 హెవీ కమ్మి వేసి బాగా ఈ అపార్ట్మెంట్ బాగా ఎవరు తీసుకున్నా వాళ్ళకి బాగుండాలని బాగా హెవీగా సారు వేస్తున్నారు. సిమెంట్ కూడా బాగా బలంగా వేసి నీట్గా చెప్పుకున్నారు సార్. ఓకే. వాటర్ క్యూరింగ్ ఫుల్గా ఉంది. అది ఎప్పుడు వాటర్ దాంట్లో ఉండాలా? అంటే బాగా క్యూరింగ్ అవ్వాలా. ఓకే. అది కట్ట ఉన్నప్పుడు ఆ వాటర్ దాంట్లో అలానే ఉంటుంది. అట్లా ఉంటే బాగా క్యూరింగ్ ఉంటే బాగా స్ట్రాంగ్గా ఓకే తయారైంది. అట్ట నీళ్ళు ఫుల్గా పట్టేస్తే ఇది లిఫ్ట్ కొంత ఇది. ఓకే. ఇది లిఫ్ట్ ఇక్కడ లిఫ్ట్ పైన మంచి ఎన్ని స్టేట్లకైనా లిఫ్ట్ ఇక్కడ సెంటర్లో వస్తుంది. ఓకే. ఓకే. అది ప్లేసెస్ బాగుంది. హైవేకి ఈ అపార్ట్మెంట్ ఎవరు తీసుకున్న అదృష్టవంతులు. ఇక్కడ ప్రజెంట్ పెడస్ట్రాల్ మాత్రం వేస్తున్నప్పుడు ఇంక రేపు బాక్సులు వేసేస్తాం. ఓకే. ఓకే. అక్కడ నీళ్ళ ట్యాంకు, ఎక్కడ వాటర్ ట్యాంకు, సెప్టిక్ ట్యాంక్ వస్తాయి ఆ పక్క ఈశాన్య అటుపక్క ఆ పక్క. ఓకే. ఇక బోరు 3 ఇంచుల బోరు నీళ్ళు ఫుల్గా పడింది. ఫుల్గా వాటర్ ఫుల్గా పడింది. ఓకే. ఓకే. ఎలాగ గట్టిగా కలిపి వేయడం వేసి వైబ్రేటర్ పెట్టి బాగా చేసి దీన్ని బాగా ఎక్సలెంట్ చేస్తాం. ఈ రింగులు కూడా సారు మంచి డిజైన్ ఇచ్చి మామూలుగా ప్లేన్గా వేసేస్తారు ఎవరి కాళ్ళు. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని సారు ఈ మోడల్ పెట్టి రింగులు కూడా బాగా చేశారు. ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి కొంచెం హెవీగా కట్టి చేస్తాను. ఇవి కొన్ని మెయిన్ పిల్లర్లు ఉన్నాయి. ఓకే. ఇది మెయిన్ పిల్లర్లో హెవీ కమ్మి. ఓకే. 16 20 ఓకే. హెవీ వేసి మెయిన్ పిల్లర్ మొత్తం అంత హెవీగా వేసారు. 2 అడుగు ఇది 2.5 ఫీట్ వెళ్ళాడు. ఓకే. స్ట్రాంగ్గా బాగా బలంగా ఉండాలని ఇది మొత్తం ఇది వేసారు అన్నమాట. అది ఇదంతా బాగా ఇంత గట్టిగా ఎవరో వేయరు. ఓకే. ఎక్కడ లేని విధంగా వేస్తాం. ఫుల్గా వాటర్ పడింది. 3 ఇంచులు వాటర్ కూడా తాగేదానికి కూడా బాగుంది. బాగా ఇదిగా ఉంది. ఎదర రోడ్డు అంతా ఇది మంచి లైన్గా ఉంది. ఓకే. ఇక్కడ పుట్టింగ్కే దాదాపుగా 2000 బస్తాలు పోయాయి. ఓకే. ఓకే. దీనికి ఇక ఇటు సైడ్ అంతా డ్రైనేజ్ అవే వస్తా ఉంటాయి. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అన్నీ వస్తాయి. ఓకే. కాంపౌండ్ వాళ్ళు మొత్తం అంతా రెడీ చేసే వాటికి మంచి లుక్ వచ్చేస్తుంది. ప్లానింగ్ కూడా వండర్ఫుల్గా ఉంది. ఓకే. ఇక్కడ రాజీ పడకుండా సారు బాగా చేస్తున్నారు.